వివిధ రంగాల్లో అసమాన సేవ చేసిన ప్రముఖులు ప్రతిభ కనబర్చిన క్రీడా కళాకారులకు అందజేసే పద్మ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. సంగీత, కళలు, రాజకీయాలు సహా 7 ప్రముఖులను పద్మ విభూషణ్కు ఎంపిక చేయగా మరో 7 పద్మభూషణ్ ప్రకటించింది. 75 మందిని పద్మశ్రీ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి చెట్ల పెంపకానికి విశేష కృషి చేస్తున్న వనజీవి రామయ్య, చేనేత ఆశయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశం, పారిశ్రామికవేత్త బివి మోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ టి హనుమాన్ చౌదరికి పద్మశ్రీ దక్కింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తిస్తూ అందజేసే పద్మ పురస్కారాలకు కేంద్రం పేర్లను ప్రకటించింది. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్కు 7 ఎంపిక చేసింది. సుమధుర గానంతో యావత్ దేశ ప్రజలను ఓలలాడిస్తున్న గాన గంధర్వుడు కెజె యేసుదాస్ను పద్మ విభూషణ్ వరించింది. కళలు, సంగీత విభాగంలో యేసుదాస్కు ఈ పురస్కారం దక్కగా, ఆధ్యాత్మిక విభాగంలో జగ్గి వాసుదేవ్, శాస్త్ర సాంకేతిక విభాగంలో శాస్త్రవేత్త ఉడిపి రామచంద్రరావు పద్మవిభూషణ్కు ఎంపికయ్యారు. రాజకీయ విభాగంలో భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, ఎన్సీపీ నేత శరద్ పవార్ ఎంపికయ్యారు. లోక్సభ మాజీ స్పీకర్ పిఏ సంగ్మా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుందర్లాల్ పట్వా మరణానంతరం పద్మవిభూషణ్కు ఎంపికయ్యారు. మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్కు కూడా కేంద్రం 7 ప్రముఖులను ఎంపిక చేసింది. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ పాత్రికేయుడు చో రామస్వామి మరణానంతరం పద్మభూషణ్కు ఎంపికయ్యారు. రాజస్థాన్కు చెందిన సంగీత కళాకారుడు విశ్వమోహన్ భట్, సాహిత్య విభాగంలో ఉత్తరప్రదేశ్కు చెందిన దేవీప్రసాద్ ద్వివేదికి పద్మభూషణ్ ప్రకటించగా, వైద్య విభాగంలో టెహంటాన్ ఉడ్వాడియా ఎంపికయ్యారు. యోగా విభాగంలో బీహార్కు చెందిన యోగా గురువు స్వామి నిరంజన్ నందా, ఆధ్యాత్మిక విభాగంలో గుజరాత్కు చెందిన రత్నసుందర్ మహారాజ్ను పద్మభూషణ్ పురస్కారం వరించింది. సాహిత్యం, విద్యా విభాగాల్లో థాయిలాండ్ యువరాణి మహాచక్రి శ్రీనిధోన్ను కూడా పద్మభూషణ్కు ఎంపిక చేశారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, క్రీడలు సహా వివిధ రంగాల్లో అసమాన సేవ చేసిన 75 మందిని కేంద్రం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది పద్మశ్రీకి ఎంపిక కాగా, చెట్ల పెంపకానికి విశేష కృషి చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య, త్రిపురనేని హనుమాన్ చౌదరి, చిత్రకారుడు ఎక్కా యాదగిరిరావు, వైద్యుడు మహ్మద్ అబ్దుల్ వాహేద్, సమాజ సేవకుడు దరిపల్లి రామయ్య, పారిశ్రామికవేత్త బివి మోహన్ రెడ్డి ఈ పురస్కారాలు అందుకోనున్నారు. చేనేత ఆశయంత్రం రూపొందించిన చింతకింది మల్లేశం, సాహిత్యవేత్త మాంటిసోరి కోటేశ్వరమ్మ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. క్రీడల నుంచి భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, అథ్లెటిక్స్లో దీపా మాలిక్, అందుల క్రికెట్ సారథి శేఖర్ నాయక్, రెజ్లర్ సాక్షి మాలిక్, పారాలింపిక్స్లో బంగారు పతకం సాధించిన మరియప్పన్ తంగవేలు, హాకీ సారథి శ్రీజేష్, డిస్కస్ త్రో అథ్లెట్ వికాస గౌడ, కేరళ యుద్ధ క్రీడ కలరిపయట్టు నిపుణురాలు మీనాక్షి అమ్మకు పద్మశ్రీ పురస్కారం దక్కింది.